అందరు నవ్వురారు నా ఫ్రెండ్స్ మొత్తం. ఇంగ్లీష్ రాదు చదువుతా మీకోసం ఎడ్డతో చేసి. ఇది అమెజాన్ లో ఇదిగో ఇక్కడ చూడడే, అమెజాన్ దీని కథ ఎట్లా ఉండదు. బాక్స్ ఈ ప్యాకింగ్ తీసేది భలే కష్టంగా ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనండి మీ డ్రైవర్ బాబుని. ఫ్రెండ్స్, ఈ రోజైతే మీ దగ్గరికి ఒక వస్తువుని అయితే తీసుకొస్తున్నాను. ఆ వస్తువు ఏంటంటే సౌండ్ స్పీకరు. ఇది నాకు చాలా అవసరంగా ఉన్నది. రీల్స్ తీసేదానికి ఒక సౌండ్ తక్కువగా రావడం వల్ల ఫోన్ లో ఇబ్బందిగా ఉంటే బేస్ లేదు, మూమెంట్ లేదు. అందుకని మనం ఈ సౌండ్ స్పీకర్ అయితే మీ ముందుకు ఈ రోజు ఈ మాదిరిగా అయితే తీసుకొచ్చాను. ఇది నాకు ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఇది అమెజాన్ లో ఇదిగో ఇక్కడ చూడడే, అమెజాన్ లో అయితే నేనైతే బుక్ చేసుకున్నా, వచ్చింది. దీన్ని వాళ్ళు కూడా నాకు ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకున్నా అని చెప్పారు. మంచిదే కదా, వీడియో తీస్తే ఎవరికైనా సేఫ్టీగా ఉంటుందని నేనైతే చేసినాను. ఇంతకు ముందు మనకు చిన్న బాక్స్ అయితే ఉండింది, అది పాడైపోయింది, చెడిపోయింది, సౌండ్ రాలేదు. అందుకని మనం ఇప్పుడు మళ్ళా కొత్తగా అయితే దీనైతే బుక్ చేసుకున్నాం. దీని కంపెనీ పేరు వచ్చి ఇదిగో రాసుకున్నావు చూడు, ఇంగ్లీష్ రాదు చదువుతా మీకోసం ఎడ్డతో చేసి. జెబ్రానిక్ కంపెనీ అంట. ఇది వచ్చి మ్యూజిక్స్ వచ్చి 570 వాట్స్ అయితే దీని సౌండ్ రేంజ్ ఉంటుందని యూట్యూబ్ లో బాగా వైరల్ గా ఉంటే మంచి ప్రోడక్ట్ అని నేనైతే తీసుకున్నాను. కంపెనీ చూశారు కదా, జెబ్రానిక్ కంపెనీ అంట. చూద్దాం దీని కథ ఎట్లా ఉండదు. బాక్స్ అయితే చాలా హెవీగా వచ్చింది, చాలా పెద్దదని. ఓపెన్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్. సౌండ్ కూడా బాగా వస్తుంది. నేనైతే ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. ఈ ప్యాకింగ్ తీసేది భలే కష్టంగా ఉన్నది. మన కూడా చిల్లర ప్లేట్ కూడా ఒకరో ఇబ్బంది పడినా తీలాగిన అందరు నవ్వురారు నా ఫ్రెండ్స్ మొత్తం. ఓకే, మనకి బాక్స్ లో వచ్చింది ఇవి. బాక్స్ ఇంకేం లేవు. బాక్స్ అయితే అట్ట పెట్టే దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పక్కన ఉండమ్మట్లా. దీంట్లో వచ్చి టైప్ సి చార్జర్ అయితే వచ్చింది, కేబుల్. ఇంకొకటి వచ్చి ఆక్సా పిన్ అయితే వచ్చి ఉన్నాయి. అంతే, ఇంకేం రాలేదు. నెక్స్ట్ వచ్చి బాక్స్ స్పీకర్ అయితే వచ్చింది. స్పీకర్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉండదు. బాగా దిబ్బా వీడియో బాగా జూమ్ చేసి. ఇది బేస్ వస్తుందంట దీంట్లో. ఈ పక్క రెండు పక్కల అంతా ప్లాస్టిక్ మెటల్. బాగా క్వాలిటీగా బాగా హెవీగానే ఉన్నది, బరువుగానే ఉన్నది. స్పీకర్ అయితే చూసేదానికి ఎక్సలెంట్ గా అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సౌండ్ బిట్స్ చూద్దాం ఒకసారి ఎట్లా వస్తుందా. ఆన్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, ఆన్ చేస్తున్నాం. బ్లూటూత్ ఆన్ చేయమంటుంది. ఆన్ చేసిన వెంటనే దీని వెనక పక్క వచ్చి యూఎస్ హ్యాండ్ వైర్ పెట్టుకోవడానికి వచ్చింది, ఛార్జింగ్ పెట్టుకునే పిన్. ఇంకొకటి వచ్చి మైక్రో ఎస్టీ పెట్టుకునే దానికి కూడా ఆప్షన్ అయితే ఉన్నది. ఆక్సా పిన్ ఆప్షన్ 2, 3 దాకా అయితే బాగున్నాయి. అబ్బా, దీనికి ఇబ్బంది లేకోకుండా మనకు అవన్నీ వద్దు, బ్లూటూత్ పని చేస్తే చాలు, ఇంకేం వద్దు బా. దీని బ్రాండింగ్ అయితే పైన సెంటర్ లో అయితే ఇచ్చుండారు. బ్రాండింగ్ అయితే సూపర్ గా ఉన్నది. దీని లోపల ఇక్కడ సెంటర్ లో లైటింగ్ కూడా అయితే ఉన్నది. ఈ లైట్ ని వచ్చి RGB లైటింగ్ అంటారు. బాగున్నది లైటింగ్ అయితే సూపర్ గా ఉన్నది. ఇప్పుడు పొగులు మధ్యాహ్నం ఎండలో అయితే నేను చేస్తాను వీడియో, కనిపించటం లేదు ఇప్పటికైతే. లైటింగ్ కూడా ఉన్నది. ఇప్పుడన్నా ఒకసారి షార్ట్ లో ఒక వీడియో అయితే చేస్తాలే, నైట్ పూట ఎలా ఉండదో సౌండ్. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం సౌండ్ ఎలా వస్తుందో విందాం. బాక్స్ అయితే సౌండ్ ఒక ఫ్రెండ్ ఇదైతే మనకి ఎవరు రికమెండ్ చేయలేదు.
తీసుకోమని. నేను కూడా ఎవరికి ఇది తీసుకోమని రికమెండ్ అయితే చేయటం లేదు. నాకు నచ్చింది తీసుకున్నా. మీకు నచ్చితే సరే ట్రై చేయండి అంతే నేను చెప్పేది ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతవరకు మీకు నచ్చినట్లయితే అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరన్నా ఉంటే మన వీడియోలోకి ఈరోజు కొత్తగా వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు మోటివేషన్ ఇస్తే నాకు ఇంకా సపోర్ట్ ఇచ్చినట్టయితే ఉంటది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.